హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలో ఈ యొక్క లాంగ్ ఫ్రాక్ కటింగ్ అయితే పెట్టాను అనమాట. ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ ప్రాసెస్ అయితే చూసేయండి. ఫస్ట్ వచ్చేసి మనము బాడీ పార్ట్ని అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా బాడీ పార్ట్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పై వైపున పెట్టుకొని ఇక్కడ డిజైన్ అనేది సెంటర్గా వచ్చేటట్టు చూసుకొని నెక్ పార్ట్ చుట్టూతా కూడా స్టిచ్ అయితే వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఈ మధ్యలో ఖర్చు మొత్తాన్ని కట్ చేసేయాలి. కట్ చేసిన తర్వాత మనము చిన్న చిన్న టక్స్లు అనేది ఇస్తే ఈ నెక్ అనేది మనము రివర్స్ చేసి కుట్టినప్పుడు ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది అనమాట. ఈ విధంగా మనము నెక్ చుట్టూతా కూడా కుట్టేసిన తర్వాత మొత్తము కూడా లైనింగ్ పార్ట్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండింటిని కూడా జాయింట్ చేసేసేయాలండి. ఈ విధంగా ఫస్ట్ వచ్చేసి చంక వైపు అయితే మనకి పై వైపు అనేది లైనింగ్ కనిపిస్తూనే ఉందన్నమాట. ఇది పలచని క్లాత్ కాబట్టి పై వైపు నుంచి జాయింట్ అయితే చేసేస్తున్నాను. ఈ విధంగా ఇటువైపు కూడా మనము చంక కళ్ళి కుట్టు అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా కుట్టేటప్పుడు లైనింగ్ క్లాత్ అదేవిధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా ముడతలు లేకుండా జాగ్రత్తగా కుట్టుకోండి. ఈ విధంగా కుట్టేటప్పుడు కొంచెం అటు ఇటుగా జరుగుతుందని భయం ఉండేవాళ్ళు గుండు పిన్నులు కానీ అట్లాంటివి కానీ యూజ్ చేసి జాగ్రత్తగా నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ముడతలు లేకుండా అయితే ఈ విధంగా లైనింగ్ క్లాత్ని అతుక్కోవాలన్నమాట. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత చుట్టూ ఉన్న ఎక్స్ట్రా ఖర్చు మొత్తాన్ని కూడా కట్ చేసేయాలండి. నెక్స్ట్ వచ్చేసి టక్స్లు అనేది వేసుకోవాలి. ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ విడ్త్తో టక్స్లు కుట్టుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా రెడీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏ ప్రాసెస్లో అయితే ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేశానో సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా కుట్టేసుకొని ఈ విధంగా బ్యాక్ టక్స్లు అయితే వేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా రౌండ్ నెక్కానండి నేను ఇక్కడ పెట్టింది వచ్చేసి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనము షోల్డర్ జాయింట్స్ అయితే చేసుకోవాలన్నమాట. షోల్డర్ పార్ట్ రెండు కూడా రెండు స్టిచ్చెస్ కాడికి వేసుకొని జాయింట్ చేయాలన్నమాట. రెండు షోల్డర్స్ కూడా జాయింట్ చేసేసుకున్న తర్వాత పై వైపున ఒక స్టిచ్ అయితే వేయాలి. ఈ పై వైపున వేసే కుట్టు కూడా ఏం చేయాలంటే మనము క్లాత్ని బ్యాక్ వైపుకు ఫోల్డ్ చేసి అయితే స్టిచ్ వేసుకోవాలన్నమాట. షోల్డరు మనము బ్యాక్ నెక్ ఉంటుంది కదా, ఆ షోల్డర్ పార్ట్ యొక్క ఖర్చుని బ్యాక్ సైడ్కి మడిచేసి కుట్టు అనేది వేయాలండి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మనము హ్యాండ్ పార్ట్ని అయితే స్టిచ్ చేసుకోవాలి. ఈ యొక్క హ్యాండ్ పార్ట్కి వచ్చేసి నేను ఫ్రంట్ క్రాస్ అనేది తీయలేదండి, అందుకోసం అయితే ఇప్పుడు క్రాస్ తీస్తున్నాను అనమాట. ఈ విధంగా సెంటర్ మార్కింగ్ పెట్టుకొని ఫ్రంట్ సైడ్కి వచ్చే విధంగా ఈ విధంగా క్రాస్ అయితే తీసేసుకోవాలన్నమాట. తీసుకొని మనము ఒక గుర్తు అనేది పెట్టుకోవాలండి క్రాస్ తీసిన సైడు. నెక్స్ట్ వచ్చేసి కింది వైపున అంచు అనేది ఫోల్డ్ చేసి కుట్టుకుంటున్నాను. ఇక్కడ మనము ఎటువైపు అయితే ఫస్ట్ కుట్టామో దానికి ఆపోజిట్ సైడ్ అంటే రెండు కుట్టేటప్పుడు ఒకే వైపుకి రాకుండా ఈ విధంగా చూసుకొని కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి వీటిని మనము హ్యాండ్ పార్ట్ ఉంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్కి వీటిని పై వైపున అటాచ్ చేసుకోవాలన్నమాట. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అంచు అనేది ఫోల్డ్ చేసి కుట్టుకోవాలన్నమాట. కుట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి లైనింగ్ పార్ట్ని పై వైపున పెట్టుకొని ఈ విధంగా కుట్టేసుకోవాలన్నమాట. లైనింగ్ పార్ట్ని అదేవిధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా మనకి ఇక్కడ వచ్చేసి ఇది సిల్క్ క్లాత్ కాబట్టి అటు ఇటు జరుగుతూ ఉంటుందండి, కొంచెం జాగ్రత్తగా అయితే కుట్టండి. ఈ విధంగా కుట్టేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా రెండో హ్యాండ్ పార్ట్ని కూడా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట. షోల్డర్ పార్ట్ దగ్గర మనకి క్లాత్ అనేది చూసుకొని ఒక సైడ్ నుంచి కుట్టు అయితే వేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనము రెండు కూడా జాయింట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకొని ఎక్స్ట్రా ఖర్చునైతే కట్ చేసి ఇప్పుడు వచ్చేసి వీటిని బాడీ పార్ట్కి అటాచ్ చేయాలన్నమాట. ఈ యొక్క బాడీ పార్ట్కి షోల్డర్ సెంటర్ అనేది చూసుకోండి. ఈ యొక్క షోల్డరు సెంటర్ చూసుకొని ఈ విధంగా ఒక చివరి నుండి మనము కుట్టు అయితే వేసుకోవాలండి. ఈ విధంగా కుట్టేటప్పుడు కుట్టు అనేది కొంచెం దగ్గరగా పెట్టుకోండి. ఒక కుట్టు వేసుకున్నా సరిపోతుంది అనమాట. కుట్టు అనేది కొంచెము దూరంగా ఉంటే రెండు కుట్లు అనేది వేయాలి. ఈ విధంగా దగ్గరగా పెట్టుకుంటే ఒక కుట్టు వేసుకుంటేనే సరిపోతుందండి, కుట్టేమి ఊడదనమాట. ఈ విధంగా రెండో సైడ్ కూడా కుట్టేసుకోవాలన్నమాట. సెకండ్ హ్యాండ్ పార్ట్ని కూడా ఇక్కడైతే స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా రెండు హ్యాండ్స్ కూడా జాయింట్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ వచ్చేసి కింది వైపు నుంచి పై వైపుకి అయితే ఫస్ట్ మెజర్మెంట్ ఏమీ లేకుండా నార్మల్గా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇక్కడ మెజర్మెంట్ ఏమీ చూడలేదండి. ఈ విధంగా ఒక స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఖర్చును అయితే కట్ చేసుకోండి, మరీ ఎక్కువ లేకుండా. ఇప్పుడు వచ్చేసి మెజర్మెంట్ డ్రెస్ యొక్క హ్యాండ్ చివరి లూజు అదేవిధంగా చంక దగ్గర లూజు రెండు కూడా ఇట్లాగా చూసుకొని మనము కుట్టు అనేది వేసేసుకోవాలన్నమాట. రెండు చూసుకొని ఈ విధంగా క్రాస్గా స్టిచ్ అనేది వేసేసుకొని కింది వైపుకి
కుట్టేసుకోవాలండి. ఈ విధంగా కుట్టుకొని మరొక స్టిచ్ కూడా వేసేసుకోండి. 2-3 కుట్లు వేసుకుంటే ఏంటంటే వాళ్ళకి ఫ్యూచర్లో బిర్రైనా ఉప్ప తీసుకొని వాడుకోవటానికి బాగుంటుందన్నమాట. ఈ విధంగా 2-3 కుట్లు అనేది వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఒక సైడ్ అయితే మనం జాయింట్ చేసాం కదా, రెండో సైడ్ వచ్చేసి ఓపెన్గా ఉంచాలన్నమాట. దీనికి వచ్చేసి కింద సర్కిల్ జాయింట్ చేయాలండి. ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి నేను డ్రెస్కి ఎంత ఉందో ఒకసారి అయితే మార్క్ చేశాను అనమాట. కింద సర్కిల్ క్లాత్ని నేను ముందే ఓవర్లాక్ చేసి రెడీ చేసి పెట్టుకున్నానండి. ఈ విధంగా 2 పీసెస్ కూడా ఓవర్లాక్ అయితే చేసేసాను. ఇప్పుడు ఈ 2 పీసెస్ని కూడా జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేసేసేయాలి. 2 కూడా జాయింట్ చేసేసుకోవాలండి. జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి వచ్చేసి మనము లైనింగ్ పార్ట్ని అయితే అటాచ్ చేసుకోవాలన్నమాట. ఈ యొక్క లైనింగ్ పార్ట్ని వచ్చేసి వాళ్ళు క్రాస్గా స్టిచ్ చేసి వేయమన్నారండి. మనము లోపల లంగా స్టిచ్ చేస్తాం చూడండి, ఆ విధంగా అయితే కట్ చేసుకోవాలన్నమాట. నడుము లూజ్ అనేది ఎంత ఉందో ఇక్కడ దాంట్లో 4వ భాగాన్ని అయితే ఇక్కడ మార్క్ చేసుకోవాలి. డ్రెస్ యొక్క నడుము లూజ్లో 4వ భాగాన్ని ఈ కార్నర్లో మార్క్ చేసుకొని క్రాస్గా అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు ఈ పీసెస్ అన్నీ కూడా జాయింట్ చేయాలి. ఈ విధంగా క్రాస్గా జాయింట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి నడుము దగ్గర ప్రిల్స్ అనేది రావండి. ఇది వచ్చేసి మనకి అనార్కలి కటింగ్ మోడల్లో అయితే వస్తుంది అనమాట. అనార్కలి డ్రెస్సెస్ని మనము కట్ చేస్తాం కదా, ఆ మోడల్లో అయితే వస్తుందండి. శారీ పెట్టికోట్స్ కూడా సేమ్ ఇదే విధంగా కట్ చేసుకుంటాము. ఈ విధంగా అన్నీ జాయింట్ చేసుకున్న తర్వాత మనము కింది వైపున అంచు అయితే ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. మొత్తము అంచంతా కూడా చుట్టూ కూడా కుట్టేసుకున్న తర్వాత మనము ముందు రెడీ చేసి పెట్టుకున్నాం కదా మెయిన్ ఫ్యాబ్రిక్ని ఫస్ట్ వచ్చేసి లైనింగ్ క్లాత్ కింద వేసేసుకొని ఈ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్ని పై వైపున పెట్టుకొని స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. ఈ విధంగా నడుము చుట్టూ కుట్టు వేసేటప్పుడు లోపల లైనింగ్కి కొంచెము అక్కడొకటి ప్రిల్స్ అనేది పెట్టాలండి. ఎందుకంటే పైన ఫ్యాబ్రిక్ మీద అడుగునున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్స్ట్రా ఉంటుందన్నమాట. దానికోసం వచ్చేసి అడ్జస్ట్ చేసుకుంటూ పైన క్లాత్కి సరిపోయే విధంగా మనము లోపల క్లాత్ అనేది ప్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ అయితే వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం కుట్టిన దాన్ని హాఫ్కి ఫోల్డ్ చేసేసి మనము బాడీ పార్ట్ కుట్టాం కదా దానికైతే ఒకసారి పెట్టి చూసుకోండి మనం ఎంతవరకు కుట్టు అనేది వేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము అడుగు వైపున బాడీ పార్ట్ని పెట్టుకొని పై వైపున కింద సర్కిల్ క్లాత్ ఉంది కదా ఈ యొక్క క్లాత్ని పెట్టుకొని కరెక్ట్గా కుట్టు అయితే వేయాలండి. నీట్గా మనము మొత్తము కూడా అడ్జస్ట్ చేసుకుంటూ ఎక్కడా కూడా ముడతలు లేకుండా క్లాత్ అనేది కుట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ కుట్టు అనేది వేసుకోవాలి. నడుము చుట్టూ ఇక్కడ మధ్యలో మనకి కుట్టు అనేది ఉంది కదా ఖర్చుని లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవడం వల్ల ఇక్కడ ముడత అనేది రాదండి. ఖర్చుని లోపల వైపుకి అయితే ఫోల్డ్ చేయాలన్నమాట. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఈ ప్రిల్స్ పెట్టాం కదా అవి కూడా ఒక్కొక్కసారి ఏంటంటే ఆ కుట్టులో పడి ముడత అనేది వస్తుంది అన్నమాట. దానికోసం నీట్గా చూసుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకొని ఈ యొక్క ఖర్చుని పై వైపు కానీ మరలా మనము బాడీ పార్ట్ పై వైపున ఒక స్టిచ్ అనేది వేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్ చేసేసుకోవడమేనండి. ఈ సైడ్ జాయింట్ చేసేటప్పుడు కూడా ఇక్కడ చూపిస్తున్నా చూడండి, నడుము దగ్గర నుంచి ఫస్ట్ వచ్చేసి నడుము దగ్గర కుట్లు ఈక్వల్గా పెట్టేసుకొని ఫస్ట్ కింది వైపుకి అన్ని క్లాతులు సమానంగా పెట్టుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసుకోండి. ఈ విధంగా వేసుకోవడం వల్ల ఏంటంటే నడుము దగ్గర కుట్టు అనేది డిఫరెన్స్ రాకుండా ఈక్వల్గా అయితే వస్తుంది అనమాట. ఫస్ట్ ఈ విధంగా ముందు నడుము దగ్గర నుంచి కింది వైపుకి అయితే స్టిచ్ వేసేసుకోండి. ఈ విధంగా కుట్టిన తర్వాత ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్ అనేది చేసేసుకోండి. బాడీ పార్ట్ దగ్గర ఇంతకుముందు ఒక సైడ్ అయితే జాయింట్ చేశారు కదా ఆ యొక్క హ్యాండ్ పార్ట్ని అదేవిధంగా చంక దగ్గర 2 చోట్ల కూడా లూజ్ అనేది చూసుకొని ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకోవడమేనండి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనము చంక దగ్గర నుంచి కింది వైపుకి నడుము దగ్గరకు ఎంత లూజ్ ఉందో చూసుకొని ఈ విధంగా మార్క్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకొని ఈ యొక్క స్టిచ్ని మనకి కింద వరకు మొత్తము కూడా కుట్టేసుకోవాలన్నమాట. ఇంతకుముందు ఒక స్టిచ్ వేసాం కదా ఇప్పుడు కూడా మరలా కుట్టేసేయాలి. ఈ విధంగా కింద వరకు కుట్టేసి ఎక్స్ట్రా ఖర్చును అయితే కట్ చేసేయండి. మనకి సరిపడా ఉంచి మిగతా అదంతా కటింగ్ అయితే చేసేసేయాలి. నెక్స్ట్ రెండో కుట్టు కూడా వేసేసుకోవాలండి.
ఈ విధంగా 2-3 కుట్లు అయితే వేయండి. ఈ విధంగా కుట్టుకుంటే మనకి ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. రివర్స్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వచ్చిందండి. కింది వైపు సర్కిల్ కానీ, కింద మనం చేసిన ఓవర్లాక్ కానీ, కుట్టిన హ్యాండ్స్ కానీ చూస్తున్నారు కదా ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు వీటికైతే మనము బ్యాక్ సైడ్ థ్రెడ్స్ అనేది వేయాలన్నమాట. దానికోసం వచ్చేసి నేను ఈ యొక్క సిల్వర్ కలర్ థ్రెడ్ని అయితే తీసుకొని వాటికి బ్యాక్ సైడ్ 3 లేయర్స్లో అయితే హ్యాంగింగ్స్ అయితే స్టిచ్ చేసి అయితే వీటికి అటాచ్ చేస్తున్నానండి. బ్యాక్ నెక్ సైడ్ వచ్చేసి ఈ 2 హ్యాంగింగ్స్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా స్టిచ్ చేసేటప్పుడు కుట్టు అనేది దగ్గరగా పెట్టుకోండి, థ్రెడ్స్ అనేది ఊడకుండా ఉంటాయి అన్నమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫైనల్ లుక్ అయితే డ్రెస్ ఇది అనమాట. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.